నేను చెప్పబోయే విషయం మనందరికీ ఉండొచ్చు, కానీ ఇంకా క్లియర్గా తెలియకుండా ఉండిపోయింది. చాలా ఉమెన్కి ఎండోమెట్రియాసిస్ డయాగ్నైజ్ చేయడానికి 6 to 8 years లేకపోతే ఇంకా ఎక్కువ టైం పడుతుంది. కానీ ఎందుకు అంత డిలే అవుతుంది? ఫస్ట్ రీజన్ సొసైటీ. పీరియడ్స్ టైంలో పెయిన్ వస్తే ఇమీడియట్ రెస్పాన్స్ ఏంటి? అది నార్మల్లే, అందరికీ ఉంటుంది అని ఇగ్నోర్ చేయడం. ఈవెన్ సివియర్ క్రాంప్స్, బ్యాక్ పెయిన్, ఫ్యాటిక్ ఉన్నా కూడా అడ్జస్ట్ అవ్వాలని చెప్పడం. సెకండ్ రీజన్ డాక్టర్స్ కూడా ఎర్లీ స్టేజెస్లో కంప్లీట్గా డిటెక్ట్ చేయకపోవచ్చు. మోస్ట్లీ హార్మోనల్ పిల్స్ ఇస్తారు, సిమ్టమ్స్ కంట్రోల్ అవుతుందనుకుంటారు, కానీ యాక్చువల్ ప్రాబ్లం ఐడెంటిఫై చేయడంలో డిలే అవుతుంది. థర్డ్ రీజన్ కన్ఫ్యూజింగ్ సిమ్టమ్స్. పెయిన్ఫుల్ పీరియడ్స్, ఇన్ఫెర్టిలిటీ, ఫ్యాటిక్, బౌల్ పెయిన్, బ్లాడర్ డిస్కంఫర్ట్ అన్నీ సపరేట్ ప్రాబ్లమ్స్ లాగా ట్రీట్ చేస్తారు. బట్ నో వన్ కనెక్ట్స్ ద డాట్స్. ఎండోమెట్రియోసిస్ అంటే అందరి సిమ్టమ్స్ సేమ్ కావు. నెక్స్ట్ రీజన్ కన్ఫర్మ్ చేయాలంటే లాప్రోస్కోపీ సర్జరీ చేయాలి. అంటే ఇన్వేసివ్ ప్రాసెస్ కాబట్టి చాలా కేసెస్లో కన్ఫర్మ్ చేయడం డిలే అవుతుంది. అప్పటికే పెయిన్ అన్బేరబుల్ అవుతుంది, ఫెర్టిలిటీ ఇష్యూస్ స్టార్ట్ అవుతాయి, కానీ డ్యామేజ్ ఆల్రెడీ అయి ఉంటుంది. అండ్ ఎమోషనల్ పెయిన్, ఇయర్స్ ఆఫ్ సఫరింగ్, డాక్టర్స్ బిలీవ్ చేయకపోవడం, ఫ్రెండ్స్ ఫ్యామిలీ ఓవర్ యాక్టింగ్ అని అనుకోవడం. ఇట్ హర్ట్స్ డీప్గా. సో ఈ పెయిన్ని ఇగ్నోర్ చేయడం మన లైఫ్ని స్లోగా బ్రేక్ చేయడం లాంటి విషయం. డయాగ్నోసిస్ డిలే అంటే రిలీఫ్కి డిలే. అవేర్నెస్తో మనం చేంజ్ స్టార్ట్ చేయొచ్చు. సో షేర్ దిస్ విత్ ఎవ్రీ ఉమెన్ యూ కేర్ అబౌట్. మీరు ఐవీఎఫ్, ఐయుఐ అవాయిడ్ చేయాలా, పీసీఓఎస్, థైరాయిడ్ లేక మేల్ ఫెర్టిలిటీ ఇష్యూస్ ఉన్నా కూడా న్యాచురల్గా కన్సీవ్ అవ్వాలనుకుంటే మన ప్రీ ప్రెగ్నెన్సీ వెబినార్ జాయిన్ అవ్వండి. డీటెయిల్స్ బయోలో అండ్ పిన్ వీడియోలో ఉంది.